హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంథింగ్ స్పెషల్ విత్ లక్ష్మితో. ఈరోజు నేను ఒక రెసిపీ చేసి చూపిస్తానండి. చిట్టి చేపలు అండి. దీన్ని మెత్తలు కూడా అంటారు, చిన్న చేపలు అంటారు, మెయిన్గా మెత్తళ్ళు అంటారు. చూడండి ఎంత బాగున్నాయో. ఈ చేపల పులుసు చేస్తే చాలా బాగుంటుందండి. చిన్న చేపలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే దీన్ని క్లీన్ చేసుకోవడమే చాలా కష్టం. ఇన్ని చేపలు, ఒక కేజీ చేపలని క్లీన్ చేయడానికి దాదాపు ఒక 2 hours పట్టిందండి. దీని మీద తొక్కు తీసి దీంట్లో చూడండి నీట్గా ఇలా చేసుకునేసరికి చాలా టైం తీసుకుంటుంది. కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మామూలు పెద్ద చేపల కన్నా కూడా కొంచెం కాస్ట్లీనే ఉంటాయి. చిన్నప్పుడైతే బాగా తినేవాళ్ళం, అమ్మమ్మ వాళ్ళు తెచ్చేవాళ్ళు కదా. ఎక్కువ పెద్ద చేపల కన్నా చిన్న చేపలు ఎక్కువ తినేవాళ్ళం. ఓకే, ఈరోజు ఈ రెసిపీ చేసి మీకు చూపిస్తానండి. ఓకేనండి. దీనికి ఏం చేయాలంటే నేను నీట్గా అన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను. మంచిగా నీట్గా కడిగేసి ఉప్పు వేసి బాగా రుద్దేస్తాను. అందుకే ఎంత నీట్గా తయారయ్యి చూడండి. దీంట్లో పులుసులు అవి ఉంటాయి. ఇవి డైరెక్ట్ ఇలా చేపగా తినేసేయచ్చు. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి కాసేపు అలా పెట్టేసుకుందాము. ఓకే, నేను కారం వేసేస్తున్నాను టేస్ట్కు తగ్గట్టు. ఇది 1 kg చేపలండి. మళ్ళీ పులుసులో కావాలంటే వేసేసుకోవచ్చు. పులుసు పెడుతున్నాను, మెత్తల్ల పులుసు. ఓకే అండి. నెక్స్ట్ కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఒక 1 స్పూను. ఓకేనా. ఈ 3 కలిపి బాగా కలిపేసుకున్నాము. ఒక 1/2 hour 1 hour ఆగి మనం కర్రీ రెడీ చేసేసుకోవచ్చు. కొంచెం చేపకు పడుతుంది కదా ఇదంతా మంచిగా నీట్గా. మన మెత్తళ్ళు, స్మాల్ ఫిష్ని, చిన్న చేపల్ని ఇలా మనం పులుసు వేసుకుందామండి. నేను కుండలో చేసేస్తున్నాను, బాగుంటుంది కదా కుండలో చేపల పులుసు. ఓకే, ముందుగా దీంట్లో ఆయిల్ వేసేసుకుందాము. ఓకే అండి, నాకు 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేస్తున్నాను. నా కుండ వేడెక్కకుండానే వేసేసాను నేను. ఓకే, 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. కుండలో కదా కొంచెం లేట్గా అది అవుతుంది. ఓకే, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందాక మనం దాంట్లో వేసేసుకున్నాం కదా. తర్వాత ఉల్లిపాయ గ్రేవీ వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు వేసేసుకుందాము. ఇది కొంచెం ఉడికాక మనం పులుసు వేసేసుకుందామండి. ఓకే అండి, మనం ఇప్పుడు దీంట్లో మంచిగా ఉడికింది కదా, నేను చింతపండు పులుసు వేసుకుంటున్నాను. ఓకే, దీంట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేయలేదు కదా, నేను జీలకర్ర మెంతుల పొడి ఒక యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను. చేపల కూరకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఓకే, మరిగాక ఆల్రెడీ నేను ఉప్పు, కారం,
చేపలలో వేసుకున్నాను కదా, దీంట్లో కొంచెం వేసేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ మిర్చి కూడా వేసేసుకున్నాను. ఓకే, ఓకే అండి. మన పులుసు మరుగుతుంది కదా, దీంట్లో మనం మెత్తలను వేసేసుకుందాము. చూడండి, సూపర్ ఉన్నాయి కదా. ఈ మెత్తలని నేను రేపు ఇంకొక రెసిపీ చేసి చూపిస్తానండి మీకు, స్నాక్ ఐటెం లాగా. అందుకే నేను కొన్ని మెత్తలు తీసి పక్కన పెడుతున్నాను. ఓకే అండి, చూడండి మన మెత్తళ్ళ పులుసు రెడీ అయిపోయింది. ఓకే అండి, మీరు కూడా రెడీ చేసేసుకొని టేస్ట్ చేయండి. చాలా బాగుంటాయండి. పెద్ద చేపల కన్నా చిన్న చేపలు బాగుంటాయి, మరీ మెత్తలు బాగుంటాయి. ఎండు చేపలు కూడా మెత్తలు ఉంటాయి కదా, అది బాగుంటుంది. ఓకే, నా రెసిపీ మీకు నచ్చితే, రెసిపీ స్టైల్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, దీంట్లో నేను కొంచెం చెప్పడం మర్చిపోయాను ఇందాక, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను మన మెత్తళ్ళ పులుసుని. ఓకేనా, బాయ్ అండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో కలుద్దాం.